ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కూడా 2 సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకటి 'ధురంధర్ 2', రెండోది 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ 2 సినిమాల గురించి ఎక్కడ చూసినా ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో అయితే ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ 2 సినిమాలు దేశం పట్ల ఉండే ప్రేమని, అదేవిధంగా ప్రతి భారతీయుడిని ఆలోచింపజేసే విధంగా ఈ 2 సినిమాలు అయితే తెరకెక్కించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికి వస్తే టాలీవుడ్ వరకు మాత్రమే సినిమా రిలీజ్ అయినప్పటికీ ప్రతి భారతీయుని ఆలోచింపజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఇది ఒక వైపు ఎంటర్టైన్మెంట్ను, అదేవిధంగా ఎమోషన్ను పండిస్తూ మరొక వైపు దేశభక్తిని రగిలించే సన్నివేశాలు అక్కడక్కడ పెట్టడంతో పాటు భారత్ మాతాకి జై అని ప్రతి భారతీయుడు అనాలి. మీకెందుకు భారత్ మాతాకి జై అంటే బాధ కలుగుతుంది అని చెప్పి, ఇబ్బంది కలుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏవైతే డైలాగులు ఉన్నాయో అదేవిధంగా పాత బస్తీకి వెళ్తా అంటే బొట్టు తీసేసి వెళ్ళండి అంటే బొట్టు ఎందుకు తీసేసి వెళ్ళాలి, నేను వెళుతున్నది మన పాత బస్తీకి కానీ పాకిస్తాన్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే డైలాగులు చెప్పిండో, అదేవిధంగా సినిమాలో అక్కడక్కడ భారతదేశానికి సంబంధించిన సన్నివేశాలు పెట్టిండో యావత్ భారతీయులను, అదేవిధంగా తెలుగు ప్రేక్షకులను అయితే కట్టి పడేసే విధంగా సినిమా ఉంది. ప్రతి భారతీయుడు దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ సినిమాను ప్రశంసిస్తున్నారు. మరొక వైపు 'ధురంధర్ 2' సినిమా విషయానికి వస్తే యావత్ దేశం కూడా ఈ సినిమాకి సెల్యూట్ చేస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలోని భారత ఆర్మీ జవాన్లు పాకిస్తాన్కి ఒక స్పై రూపంలో పోయి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని భారతదేశానికి సమాచారం ఇచ్చి భారతదేశానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆ టెర్రరిజం ద్వారా పాకిస్తాన్కి హాని తలపెడుతున్నటువంటి సన్నివేశాలను భారత్కి ఆ యొక్క సందేశాన్ని పంపించడంలో స్పైల పాత్ర మరవలేంది. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి దేశం కోసం మనందరం ఇంత సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం భారత ఆర్మీ జవాన్లు. అదేవిధంగా పాకిస్తాన్లో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ జీవితాలను కూడా భారతదేశం కోసం ముడిపెట్టినటువంటి ఆ గొప్ప ఆర్మీ జవాన్లు, ఆ స్పైగా ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో ఉండి మన భారతదేశానికి ప్రేరణగా మన భారతదేశాన్ని రక్షించడంలో తోడ్పాటు అందించారో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకునే విధంగా 'ధురంధర్ 2' సినిమా ప్రతి భారతీయుని ఆలోచింపజేసే విధంగా ఉంది. ప్రతి భారతీయుడు, అదేవిధంగా ముఖ్యంగా పాకిస్తాన్ ఉన్న ప్రజలు కూడా ఈ 'ధురంధర్ 2' సినిమా చూసి సెల్యూట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా 'ధురంధర్ 2' సినిమా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా భారత ఆర్మీ యొక్క సత్తా, అదేవిధంగా దేశభక్తిని నింపే విధంగా ఏదైతే 'ధురంధర్ 2' సినిమా తీసిర్రో నిజంగా ఆ చిత్ర యూనిట్కి ప్రతి ఒక్కరం సెల్యూట్ చేయాలి. ఈ 2 సినిమాల గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంది. ముఖ్యంగా ఈ 'ధురంధర్ 2' సినిమా చూసి పాకిస్తాన్ పోలీసులు పాకిస్తాన్ గల్లీలలో పరిగెడతారు. ఎక్కడైనా ఇండియన్ ఆర్మీ జవాన్లు ముఖ్యంగా ఈ స్పై రూపంలో ఉన్నారా, లేదంటే ఈ భిక్షాటన వేసే వాళ్ళ రూపంలో రోడ్ల మీద ఉంటూ మా యొక్క సమాచారాన్ని భారత్కి అందిస్తున్నారా అనే విధంగా అక్కడ పోలీసులే రంగంలోకి దిగారు. పాకిస్తాన్ పోలీసులు రంగంలోకి దిగి ప్రతి ఒక్కరిని ఎవరైతే రోడ్ల మీద భిక్షాటన చేస్తూ రోడ్ల మీద పండుకుంటూ ఉంటారో, ఏమి అన్ని కోల్పోయిన వాళ్ళంటారో వాళ్ళని కూడా వదలట్లేదు. వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు. అంటే 'ధురంధర్ 2' సినిమా పాకిస్తాన్ వాళ్ళని కూడా ఏ విధంగా భయపెట్టింది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజంగా పాకిస్తాన్ పోలీసులు అయితే ఆ రోడ్ల మీద పడుకున్న వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఇండియన్ స్పై ఉన్నారా, అసలు మా సమాచారం బయటికి పోతుందా అని చెప్పేసి గజ వణుకుతారు. ఒక్క సినిమా నిజంగా ప్రాపగండా సినిమా అని మన దేశంలో ఉన్న కొంతమంది మాట్లాడారు. నిజంగా ప్రాపగండా సినిమా అయితే పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు భయపడతారు? పాకిస్తాన్ వాళ్ళు కూడా గల్లిన పోలీసులు పరిగెడుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలను కూడా వాళ్ళు అనుమానించే స్థితికి వెళ్ళారంటే 'ధురంధర్ 2' సినిమా ఏ విధమైన ఎఫెక్ట్ని ఇచ్చింది, పాకిస్తాన్ని కూడా ఏ విధంగా భయపెట్టింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యావత్ భారతీయులు అయితే బ్రహ్మరథం కడుతున్నారు. మీరు కూడా ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే మాత్రం పక్కా 'ధురంధర్ 2' సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. అదేవిధంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కూడా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ చూడాలి. ఖచ్చితంగా దీన్ని పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో దేశం లోపల ఉండి దేశభక్తిని చాటితే దేశం బయటికి వెళ్ళి మరి పాకిస్తాన్కి వెళ్ళి మరి మన యొక్క ఆ యొక్క సమాచారాన్ని భారత్కి అందిస్తూ దేశం బయట 'ధురంధర్ 2', దేశం లోపల ఈ యొక్క 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 2 సినిమాలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయి.